Hello everyone, welcome back to the brand new program of Disha. Myself Dr. Karthik, faculty of Sai Ram Samudraya Education. In this session, we are going to discuss about the environment topic. So before starting the environment topic, let us know about the Disha program. So Disha program ఏదైతే ఉందో ఇట్స్ ఏ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ స్టూడెంట్స్. ఓకే, సో ప్రతిరోజు కూడా ఈ ప్రోగ్రాంలో మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీడే మార్నింగ్ 8 AM కల్లా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా క్వశ్చన్ని మనం అప్లోడ్ చేసుకుంటాము. దాంతోపాటు సో సేమ్ డే at 7 PM వీఆర్ ఆల్సో అప్లోడింగ్ ఆన్సర్ పీడిఎఫ్. సో డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్తో పాటు మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ అనేది మనం సో అదే రోజు 7 గంటలకల్లా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లోను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడతాయి. ఓకే, సో ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇక ఫ్రీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అనేటువంటి దిశ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో దానికోసం మన ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రైట్. There is a small announcement regarding the test series program of our Sai Ram Samudraya Education. Vijayata is a comprehensive test series program for the TGPSC Group 1 Mains Examination. ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా బ్యాచ్ నెంబర్ 1 బ్యాచ్ నెంబర్ 2ని మనం లాంచ్ చేసుకున్నాం. సో సక్సెస్ఫుల్గా 2 బ్యాచెస్ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ బ్యాచ్. ఈ బ్యాచ్లో మనకి దాదాపుగా 10 సెక్షనల్ టెస్ట్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు 7 ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 17 టెస్ట్తో మనకి ఈ యొక్క బ్యాచ్ 3ని లాంచ్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ సెక్షనల్ టెస్ట్ ఉంటాయి దీంట్లో రిగార్డింగ్ ద సిలబస్. దాంతోపాటు ఫుల్ లెంగ్త్ టెస్ట్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఇన్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్తో పాటు అంటే ఏంటి, మీరు ఏదైతే ఆన్సర్స్ రాస్తారో ఆ ఆన్సర్స్ యొక్క కంప్లీట్ ఎవాల్యుయేషన్తో పాటు కంప్లీట్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ 72 hours. అంటే ఏంటో దాదాపుగా మీరు మండే పేపర్ రాశారనుకోండి, సో థర్స్డే కల్లా మీ పేపర్ని ఇన్ డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేయడంతో పాటు కంప్లీట్ ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు రాసేటువంటి టెస్ట్ ఏవైతే ఉన్నాయో సెక్షనల్ టెస్ట్ కానివ్వండి లేదా ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ అనేవి డెడికేటెడ్ ఫ్యాకల్టీ ద్వారా మీకు తప్పకుండా అందిస్తాము. దాంతోపాటు ప్రతి ఒక్క టెస్ట్కి కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది, దాంతోపాటు మోడల్ ఆన్సర్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎస్పెషల్లీ సెక్షన్ టెస్ట్ కానివ్వండి ఫుల్ లెంగ్త్ టెస్ట్ కానివ్వండి ఇదే విధమైనటువంటి అప్రోచ్ని మనం కొనసాగిస్తాము. దాంతోపాటు ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా హ్యాండ్ హోల్డింగ్ గైడెన్స్ అనేది మనం ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రొవైడ్ చేయబడుతుంది. దాంతోపాటు పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంతా కూడా సాయిరామ్ సార్ ఆధ్వర్యంలో టీం అంతా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ ఎట్ ఎనీ టైమ్. సో ఏదైనా డౌట్ ఉన్నా క్వారీ ఉన్నా కూడా సో వర్కింగ్ అవర్స్లో సాయిరామ్ సార్ కాల్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా మనక విజేత ప్రోగ్రామ్ ద్వారా ఆస్పిరెంట్కి దక్కుతుంది. ఓకే, సో రైట్ నౌ వీఆర్ ఓన్లీ యాక్సెప్టింగ్ 25 స్టూడెంట్స్. దాదాపుగా 25 మంది అభ్యర్థులు మాత్రమే మనం యాక్సెప్ట్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ బ్యాచ్ 1 బ్యాచ్ 2 కంప్లీట్ చేసామమ్మా. సో ఫీజు వచ్చేసి 14,999 రూపాయలు మాత్రమే. సో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు ఎన్రోల్ సో ఇక్కడ కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి యూ కెన్ జాయిన్ ద కోర్స్ ఆఫ్ విజేత. ఓకే, రైట్ అమ్మా. సో నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ సైన్సెస్. సో దానికి తగ్గట్టుగా క్వశ్చన్ ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. డిస్కస్ ద ఎన్వైరన్మెంటల్ అండ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఇన్ ఇండియా అండ్ డిస్క్రైబ్ ద మెజర్స్ ఆఫ్ గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అడ్రస్సింగ్ దిస్ ఇష్యూ. ఓకే, ఇక్కడ క్లియర్గా టాపిక్ ఏంటో మనకు అర్థమైంది కదమ్మా. ఏంటి ఇక్కడ టాపిక్? ద థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ మీద ఇక్కడ ప్రశ్న అడిగారు పొల్యూషన్ టాపిక్ నుంచి. దీంట్లో వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటి, ఎట్లాంటి హజార్డ్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది, దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వీ హ్యావ్ టు ప్రొవైడ్ వాల్యుబుల్ సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ టు అడ్రస్ ద వాటర్ పొల్యూషన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి వాటర్ పొల్యూషన్ని ఎట్లా మనం అరికట్టాల్సి ఉంటుంది, సో ఏ విధమైనటువంటి అప్రోచ్ ద్వారా మనం ముందుకు వెళ్ళాలి, ఎస్పెషలీ గవర్నమెంట్ ఈ విషయంలో ఎట్లాంటి మెజర్స్ ద్వారా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనేటువంటి విషయం మీద పూర్తిగా అవగాహన కల్పిస్తూ ఒక సొల్యూషన్ బేస్డ్
ఆన్సర్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ మనకి 10 మార్కుల ప్రశ్నగా అడిగారు. 10 మార్కుల ప్రశ్న ఎట్లా రాయాలో మీకు తెలుసు కదమ్మా. సో దీన్ని 200 పదాల్లోపే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ టీఎస్పీఎస్సీ మీ నుంచి 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మనకున్నటువంటి టైం లిమిట్ ఎంతమా 11 to 12 minutes లోపే ఈ క్వశ్చన్ అంతా కూడా మనం ఫుల్గా కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నౌ లెట్ అస్ డిస్కస్ ద ఆన్సర్. ఒకసారి అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలో మనం చూద్దాం. సో లెట్ అస్ బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏం రాయాలమ్మా? సో వాటర్ పొల్యూషన్ గురించి ఇక్కడ బ్రీఫ్గా మీరు డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో వాటర్ పొల్యూషన్ యొక్క స్టాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేదా వాటర్ పొల్యూషన్ వచ్చేటువంటి హెల్త్ హజార్డ్స్ కానివ్వండి, లేదా ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రీఫ్గా మెన్షన్ చేస్తూ ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. లేదా ఎవ్రీ 2 yearsకి నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి వాటర్ కంపోజిట్ మేనేజ్మెంట్ ఇండెక్స్ని కూడా మీరు ఇక్కడ ఫ్లరిష్ చేస్తూ ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్లా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ఇంట్రడక్షన్ రాసేటువంటి ప్రయత్నం మీరు తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంట్రడక్షన్ని కూడా మీరు 3 lines అంటే ఏంటమ్మా 30 words మించి రాయకుండా జాగ్రత్త పడండి. ఓకే, దట్ విల్ బి ద ఇంట్రడక్షన్. ఓకే, అండ్ ఫైనల్లీ వన్ మోర్ వర్డ్ ఏంటంటే ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ సింపుల్ అండ్ కీవర్డ్స్ని యూటిలైజ్ చేస్తూ మీరు ఇంట్రడక్షన్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ అమ్మ. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ క్వశ్చన్ ఇన్ 2 parts. 2 partsలో ఈ యొక్క ఆన్సర్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో ఏమడుగుతారు? దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఎన్వైరన్మెంటల్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఇన్ ఇండియా. సో మనకి ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ని గుర్తుపెట్టుకొని ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ మనకు వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా పొల్యూట్ అవుతున్నాయి, సో వాటి వల్ల ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఎట్లా ఉన్నాయి, హెల్త్ ఇంపాక్ట్స్ అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని క్లియర్ కట్గా చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు డిస్కస్ ద గవర్నమెంట్ మెజర్స్. సో ప్రభుత్వం ఏదైతే మెజర్స్ తీసుకుంటుందో వాటినన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా, అంటే వాటర్ పొల్యూషన్కి ఎట్లాంటి సొల్యూషన్స్ కావాలి, ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలి అనేటువంటి అంశం మీద గవర్నమెంట్ యొక్క అభిప్రాయాల్ని ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేయాలన్నా ఎస్పెషలీ పాలసీ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా సో ఒక రోబస్ట్ నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఖచ్చితంగా ఒక కలెక్టివ్ అప్రోచ్తో మల్టీ ప్రాంగ్డ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక ఇంటిగ్రేటెడ్ బేస్డ్ సొల్యూషన్ అప్రోచ్ని తీసుకురావాల్సి ఉంటుంది. దానికోసం మీరు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ని కూడా చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కన్క్లూషన్లో మెన్షన్ చేయండి. సో త్రూ ద సస్టైన్డ్ ఎఫర్ట్స్ మేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే 7 ఉందో, సో దాంట్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆల్ సిటిజన్స్ షుడ్ ఎన్షూర్ ద సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. అందరికీ కూడా సో స్వచ్ఛమైనటువంటి నీరు దక్కాల్సి ఉంటుంది. దాంతోపాటు పరిశుభ్రమైనటువంటి నీటిని కూడా మనం అందించాలి అనేటువంటి గోల్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7లో మనకి మెన్షన్ చేశారు. సో దాన్ని కన్క్లూషన్లో మనం ఇన్సర్ట్ చేసినట్టయితే దట్ విల్ బి ఏ వెరీ వెరీ గుడ్ కన్క్లూషన్ టు దిస్ పర్టికులర్ ఆన్సర్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం. ఎందుకంటే వీటిని ఎక్కువగా కన్క్లూషన్స్లో లేదా ఇంట్రడక్షన్స్లో యూజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మీకు ఉంటుంది. సో ఈ విధంగా ఒక బెస్ట్ అవుట్ స్టాండింగ్ కన్క్లూషన్స్ని, అవుట్ స్టాండింగ్ ఇంట్రడక్షన్స్ని మీరు చక్కగా మన యొక్క కన్క్లూషన్స్లో కానివ్వండి, ఇంట్రడక్షన్లో కానివ్వండి రాయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. Hello friends, there is a small announcement regarding the test series program of Telangana Movement and State Formation. సో దీని యొక్క టైటిల్ ఏంటమ్మా? ఉద్యమం. సో ఉద్యమం అనేటువంటి ప్రోగ్రామ్ని ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్లో మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఉద్యమం ప్రోగ్రామ్ ద్వారా ప్రతిరోజు కూడా మనం డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తాము. దాంతోపాటు సెక్షనల్ టెస్ట్ని కూడా మనం ఆస్పిరెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఆల్ మనం 15 డైలీ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు 3 సెక్షనల్ టెస్ట్ని కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి అందించేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఈ యొక్క ఉద్యమం ప్రోగ్రామ్ ద్వారా సో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 200 పైగా బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ని, వాటితో పాటు ఆన్సర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుందమ్మా. ఓకే, అండ్ ప్రతిరోజు కూడా మీకు ఈ యొక్క ఎవరైతే ఆన్సర్స్ రాస్తున్నారో వాళ్ళకి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్తో పాటు ఫీడ్బ్యాక్ అనేది కూడా
ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మనకి సపోజ్ మండే ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా థర్స్డే కల్లా అంటే వితిన్ 72 అవర్స్ ఆఫ్ టైం కల్లా ఏం చేస్తాం, సో ఇన్ డీటెయిల్గా పేపర్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో వాటినన్నిటినీ కూడా సో ఫ్యాకల్టీ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఓవరాల్గా సిలబస్ అంతా కూడా మనం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడంతో పాటు మోడల్ ఆన్సర్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ డైలీ టెస్ట్లు కానివ్వండి లేదా సెక్షన్ టెస్ట్ కానివ్వండి. సో యూ కెన్ గెట్ ద ఇన్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద టెస్ట్. ఓకే, అండ్ ఫైనల్లీ మన యొక్క ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా సాయిరామ్ సార్తో మాట్లాడేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎస్పెషలీ వర్కింగ్ అవర్స్ టైంలో మీరు ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం దక్కుతుంది. ఫీజు వచ్చేసి 3,499 రూపాయలు మాత్రమే ఉన్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే ఈ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద ఉద్యమం. So there is one more program from the Sairam Samatra Education, that is the comprehensive essay program for the TSPSC Group 1 aspirants. ఎవరైతే TSPSC Group 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎస్ఐ ప్రోగ్రామ్ అనేది కూడా మనం డెడికేట్గా స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గివింగ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్. ఓకే, దాదాపుగా మనం 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని మనం ఇక్కడ కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సాయిరామ్ సార్ ఎక్స్క్లూజివ్ ద్వారా మనం కంటెంట్ అంతా కూడా జనరేట్ చేసి సో ఎఫెక్టివ్గా ఎస్ఐని అంతా కూడా ఎట్లా రాయాలి, ఎట్లా బిల్డ్ చేయాలి అనేటువంటి విషయాల మీద పూర్తి అవగాహన మీకు కల్పిస్తూ ప్రోగ్రామ్ అంతా కూడా డీటెయిల్డ్గా స్ట్రక్చర్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే మన ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఎస్ఐని ఎట్లా నిర్మించాలి, సో బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ అంటే ఏంటో వాళ్ళకి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఎట్లా ఈ యొక్క ఎస్ఐని వాల్యూ ఎడిషన్ తీసుకోవాలి అంటే ఏంటమ్మా, యానోక్డోట్స్ని ఎట్లా యూజ్ చేయాలి, కోడ్స్ని ఎట్లా రిఫ్రెష్ చేయాలి, దాంతోపాటు డేటా కానివ్వండి లేదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫోటో పాయింట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క థీమ్కి కూడా ఇన్ డీటెయిల్గా మన ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, క్లాస్ అనేవి ఆల్రెడీ 24 జూన్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఫీజు వచ్చేసి మనకి 2,999 రూపాయలు మాత్రమే. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వెంటనే ఈ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో దీని ద్వారా మీరు ఎన్రోల్ అయ్యేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఆఫ్ ద TSPSC Group 1 మెయిన్స్ ఫ్రమ్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో యాజ్ వీ ఆల్ నో దట్ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ వాటర్ ఈజ్ ఏ వెరీ మచ్ ప్రెషియస్ రిసోర్స్. అంటే ఏంటమ్మా, సో వాటర్ అనేది లేకపోతే మనకి ఇక్కడ లైఫ్ అనేది కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, సో వితౌట్ వాటర్ దెర్ ఈస్ నో లైఫ్ పాసిబుల్ ఆన్ ద ఎర్త్. సో అట్లాంటి వాటర్ ఏమవుతుంది, సో ఎవ్రీడే ద వాటర్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్ డే బై డే. అండ్ యు నో దట్ ఆల్మోస్ట్ ఆల్ మనకి వాటర్ తీసుకున్నట్టయితే సో ఎంటైర్ ఎర్త్ ఈస్ హ్యావింగ్ 71% ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్ అండ్ 29% విల్ బి ద ల్యాండ్. ఓకేనా, సో వీటిలో కూడా మనకి 71% మనం తీసుకున్నట్టయితే అండ్ ఆల్మోస్ట్ ఆల్ 99% ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్ విల్ బి సలైన్ రిసోర్సెస్. అంటే ఏంటమ్మా, మెరైన్ వాటర్ కింద మనకు కనబడుతూ ఉంటాయి. ఓన్లీ 1% ఆఫ్ ద వాటర్ దట్ విల్ బి ద ఫ్రెష్ వాటర్. ఓకే, దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లేషియర్స్. అంటే ఏంటి, దాదాపుగా 4 to 5% వరకే మనకి రివరైన్ వాటర్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, ఇలా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇట్లాంటి ప్రెషియస్ వాటర్ని మనం ఏం చేస్తున్నాం, వీఆర్ పొల్యూటింగ్ విత్ అవర్ మ్యాన్ మేడ్ యాక్టివిటీ. సో ఆంథ్రోపాలజికల్ యాక్టివిటీ వల్ల ఈ యొక్క ఉన్న వాటర్ని కూడా మనం పొల్యూట్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితిలో మనకి వాటర్ క్రైసిస్ అనేది చాలా పీక్గా మారిపోయింది, చాలా విపరీతమైన పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఆఫ్ వాటర్. సో అట్లాంటి వాటర్ కాస్త పొల్యూట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్. సో ఒకప్పుడు వాటర్ని డైరెక్ట్గా ఏదైనా సోర్స్ నుంచి తీసుకొని తాగడానికి ప్రయత్నం చేసేవారు, లైక్ రివర్ వాటర్ కానివ్వండి, లేక్ వాటర్ కానివ్వండి. ప్రస్తుతం మీరు ఏ రివర్ చూడండి, సో సపోజ్ ఇఫ్ యూ టేక్ మూసీ, సో మూసీలోంచి మీరు ఏమైనా నీళ్ళు తాగలుగుతారా? ఆబ్వియస్లీ నో. సో కెన్ యూ టేక్ వాటర్ ఫ్రమ్ ద హుస్సేన్ సాగర్ అండ్ కంట్రీ? ఖచ్చితంగా మీరు తీసుకోలేరు. ఆబ్వియస్లీ ఏమైంది, బికాస్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీ
సో వాటర్ బికేమ్ వెరీ మచ్ అన్సేఫ్ ఫర్ ద కన్సంప్షన్. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంథ్రలాజికల్ యాక్టివిటీ వల్ల మొత్తం ఆక్వాటిక్ ఇకోసిస్టమ్స్ అంతా కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయినటువంటి వైనాన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో రీసెంట్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, సో దీంట్లో ఏం చెప్పిందమ్మా, సో ఇండియా యొక్క వాటర్ క్వాలిటీ అనేది చాలా పూర్గా ఉంది అనేటువంటి విషయాన్ని కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అవుట్ ఆఫ్ 122 నేషన్స్ ఇక్కడ మన ఇండెక్స్లో తీసుకున్నట్టయితే మనకు ర్యాంక్ ఎంతమ్మా, ఎగ్జాక్ట్లీ 120 ర్యాంక్. అంటే ఏంటి, లాస్ట్ నుంచి మనం 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, విచ్ ఇస్ ఏ గ్రేట్ ఫీట్, మీ అందరికీ తెలుసు. ఓకే, సో ఇట్లాంటి వర్స్ట్ కేస్ సినారియోలో మనం అయితే ఉన్నాం. సో అట్లాంటి వాటర్ అంతా కూడా సో ఏ విధంగా కంటామినేట్ అవుతుంది, ఏ విధంగా పొల్యూట్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నియర్లీ 70% ఆఫ్ ద సర్ఫేస్ వాటర్ అంతా కూడా ఇక్కడ కంటామినేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీరు ఏం చేస్తారమ్మా, ఇంట్రడక్షన్లో మీరు బ్రీఫ్గా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఆల్వేస్ బీ ప్రిసైజ్ వైల్ రైటింగ్ ద ఇంట్రడక్షన్. అర్థమవుతుందా? అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్, సో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ద వాటర్ పొల్యూషన్. సో ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటమ్మా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ గురించి మనం అడిగారు. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో మనం హెల్త్ ఇంపాక్ట్స్ గురించి అడిగారు. ఓకే, 1 by 1 ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇంపాక్ట్ ఈజ్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. సో పర్యావరణానికి ఎట్లాంటి ఇంపాక్ట్ అనేది కలుగుతుంది బికాస్ ఆఫ్ ద వాటర్ పొల్యూషన్. ఓకే, సో ఫస్ట్ ఇంపాక్ట్ ఈజ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం అంతా కూడా ఎట్లా కనుమరుగైపోతుంది బికాస్ ఆఫ్ ద వాటర్ బాడీస్ అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో పొల్యూటెడ్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ రివర్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, ఆర్ యూ టేక్ ద స్ట్రీమ్స్ అయినప్పటికీ కూడా, సో వీటి వల్ల ఏమవుతుంది, పొల్యూటెడ్ వాటర్ బాడీస్ వల్ల ఎంటైర్ ఆక్వాటిక్ లైఫ్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆక్వాటిక్ యానిమల్స్ అంతా కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. సో ఏవైతే యానిమల్స్ ఇంకా సస్టైన్ అవుతున్నాయో, సో దే విల్ బి పుష్డ్ టు ద పెరిఫరీ. ఎస్పెషల్లీ సో గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ మనం తీసుకున్నట్టయితే, సో విచ్ ఈస్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ ఎక్స్టింక్షన్ బికాస్ ఆఫ్ ద ఎక్సెసివ్ పొల్యూటెడ్ వాటర్ ఆఫ్ గంగా. సో గంగా అండ్ ట్రిబ్యూటరీస్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ కానివ్వండి, దీని యొక్క పరిస్థితి ఎలా ఉందమ్మా, సో రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. చాలా ఫాస్ట్గా ఈ యొక్క గ్యాంగటిక్ డాల్ఫిన్ యొక్క పాపులేషన్ అంతా కూడా డిప్లీట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క వాటర్ బాడీ పొల్యూషన్ వల్ల ఏమవుతుందమ్మా, ఆక్వాటిక్ యానిమల్స్ మీద సివియర్ ఇంపాక్ట్ అనేది మన పడుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ద సాయిల్ డిగ్రేడేషన్. సో ఇక వాటర్ పొల్యూషన్ వల్ల మనకి క్వాలిటీ ఆఫ్ సాయిల్ అంతా కూడా మనకి తగ్గిపోతుంది. సో పూర్ సాయిల్ క్వాలిటీ అనేది కంటామినేటెడ్ వాటర్ వల్ల మనకి ఏర్పడినటువంటి రిజల్ట్ కింద మనం చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుందమ్మా, ఈ యొక్క వాటర్ని అంతా కూడా అగ్రికల్చర్ ఫీల్డ్లోకి మనం వాడినట్టయితే, సో క్రాప్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఏవైతే గ్రో అవుతాయో ఇవన్నీ కూడా దే విల్ బీ పొల్యూటెడ్ అండ్ దే విల్ హోల్డ్ లాట్ ఆఫ్ టాక్సిన్స్. ఓకే, చాలా పెద్ద మొత్తంలో టాక్సిన్స్ని హోల్డ్ చేస్తాయి. ఎస్పెషలీ యమునా రివర్లో కానివ్వండి లేదా గంగా రివర్లో కానివ్వండి ఈ పరిస్థితి మనకు కనబడుతుంది. బికాస్ దీస్ 2 ఆర్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ ఇన్ ఇండియా కింద మనకి చెప్పబడతాయి. ఓకే, ఎస్పెషల్లీ యమునా అనేది సివియర్లీ పొల్యూటెడ్ నియర్ ద ఢిల్లీ ఏరియా. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, దట్ ఈస్ ద కోరల్ రీఫ్ డిగ్రేడేషన్. సో ఎస్పెషల్లీ ఈ యొక్క రివర్ వాటర్ పొల్యూషన్ వల్ల, ఓకే, మోస్ట్ ఆఫ్ ద రివర్ వాటర్ విల్ ఎంటర్ ఇన్ టు ద సీ ఇన్ ద ఈశ్వరి. దాన్నే మనం రివర్ ఇన్లెట్ అంటాము లేదా సీ ఇన్లెట్ అంటాము. ఈ యొక్క పొల్యూషన్ రన్ ఆఫ్ అంతా కూడా ఏమవుతుందమ్మా, సముద్రంలోకి చేరేటప్పటికి అక్కడ ఏవైతే కోరల్ లీవ్స్ కానివ్వండి లేదా వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటికి చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అవుతుంది. మోస్ట్లీ ద కోరల్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్. సో ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ పొల్యూషన్ ఉన్నా కూడా అవి సెన్సిటివ్గా పనిచేస్తాయి. దే విల్ నాట్ గ్రో అనమాట. సో వెంటనే ఆ ప్రాంతం అంతా ఉన్నటువంటి కోరల్స్ అన్నీ కూడా రంగు మారిపోయి చనిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. సో రీసెంట్గా మనకి దెర్ ఇస్ ఎ న్యూస్ రిగార్డింగ్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క కోరల్ రీఫ్స్ అనేవి చనిపోతున్నాయి అనేటువంటి ఒక న్యూస్ అయితే కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గ్రేట్ బ్యారియర్ రీఫ్ కూడా స్లోగా డిస్ట్రాయ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ వల్ల, ఓకే, థర్మల్ సెన్సిటివిటీ వల్ల ఈ యొక్క కోరల్ లీవ్స్ అనేవి పెద్ద మొత్తంలో చనిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి బికాస్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ. ఓకేనమ్మా? సో ఫైనల్లీ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద యూట్రోఫికేషన్. సో యూట్రోఫికేషన్ అంటే ఏంటమ్మా, సింపుల్గా చెప్పాలంటే డ్రైయింగ్ ఆఫ్ లేక్స్ మనం యూట్రోఫికేషన్ అంటాము. సో ఇట్స్ నాట్ ఎ వర్డ్, ఇట్స్ ఏ ప్రాసెస్. అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా, సో ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ బ్రీఫ్లీ. సో ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్ ఏవైతే మనం యూస్ చేస్తున్నామో,
సో దిస్ వాటర్ రిసోర్సెస్ విల్ బి కంప్లీట్లీ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద ఎక్సెసివ్ ఫర్టిలైజర్స్. సో అగ్రికల్చర్లో వాడేటువంటి ఎక్సెసివ్ ఫర్టిలైజర్స్ వల్ల, పెస్టిసైడ్ వల్ల ఈ యొక్క రన్ ఆఫ్ అంతా కూడా ఏమవుతుందమ్మా, నియర్ బై వాటర్ ఛానల్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ అగ్రికల్చర్ రన్ ఆఫ్ అంతా కూడా ఆ యొక్క కెనాల్స్ని ఏం చేస్తుంది, సో ఇట్ విల్ మేక్ ద కెనాల్ ఇంటూ న్యూట్రియంట్ రిచ్. సో ఎస్పెషల్లీ ఎక్సెసివ్ న్యూట్రియంట్స్ అంతా కూడా కెనాల్లోకి వెళ్ళిపోతాయి. దీని ద్వారా విపరీతమైనటువంటి ఆల్గల్ గ్రోత్ అనేది మనం చూస్తాము. సో దాన్నే మనం ఆల్గల్ బ్లూమ్ అంటాము. ఓకే, సో దిస్ ఎక్సెసివ్ ఆల్గల్ బ్లూమ్ ఏదైతే ఉందో, సో ఈ ఆల్గల్ బ్లూమ్ వల్ల ఏమవుతుందమ్మా, సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్ అనేది డిప్లీట్ అవుతుంది. ఓకే, దాంతోపాటు ఓవరాల్గా ఫర్దర్గా ఆల్గే యొక్క ఇంక్రీజ్ గ్రోత్ వల్ల ఇట్ విల్ స్ప్రెడ్ ద ఎంటైర్ లేక్. ఓకే, దేర్ బై డిస్ట్రాయింగ్ ద ఎంటైర్ ఆక్వాటిక్ స్పీషీస్. మొత్తం ఆక్వాటిక్ స్పీషీస్ అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. సో మొత్తం లేక్ని అంతా కూడా ఒక డెడ్ జోన్ కింద, అంటే వాటర్ బాడీని అంతా కూడా డెడ్ జోన్ కింద మార్చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఫెనామినన్ ఆఫ్ కిల్లింగ్ ద లేక్ ఆర్ డ్రైయింగ్ ఆఫ్ ద లేక్ ఈస్ కాల్డ్ యాజ్ ద యూట్రోఫికేషన్. ఓకే, సో క్లాసికల్గా మనకి మణిపూర్ లోక్తాక్ లేక్ అనేది ఈ యొక్క, సో ఇట్ ఈస్ ఏ రామ్సార్ వెట్లాండ్ అమ్మా. సో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే, ఈ యొక్క లోక్తాక్ లేక్లో మనకి ఇంకొక ఫేమస్ థింగ్ ఏంటంటే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అయినటువంటి కీబుల్ లాంజావ్. సో వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ని మనకి ఇక్కడ కీబుల్ లాంజావ్లో చూస్తాము. ఓకే, ఇది కూడా మనకి లోక్తాక్ లేక్లోనే ఉంది. దాంతోపాటు ఎండమిక్ స్పీషీస్ అయినటువంటి సాంబార్ డీర్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఫ్లోటింగ్ ల్యాండ్ మాస్ అయినటువంటి ఫుమ్డీస్ కానివ్వండి ఈ ప్రాంతాల్లో మనకు కనబడతాయి. సో ఇదంతా కూడా ఎక్సెసివ్ మ్యాటర్, మీకు అక్కర్లేదు, దీంట్లో రాయొద్దు. బట్ ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ యూట్రోఫికేషన్. సో యూట్రోఫికేషన్ వల్ల మనకి పెద్ద మొత్తంలో ఆక్వాటిక్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొల్యూట్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద వాటర్ పొల్యూషన్. నౌ లెట్ us see about ద హెల్త్ ఇంపాక్ట్ ఆఫ్ ద వాటర్ పొల్యూషన్. సో ఎట్లాంటి హెల్త్ ఇంపాక్ట్స్ అనేవి మనం వాటర్ పొల్యూషన్ వల్ల చూస్తాము అనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం. సో లెట్ us బిగిన్ విత్ ద హెల్త్ ఇంపాక్ట్. సో హెల్త్ ఇంపాక్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయి చూద్దాం. సో మోస్ట్లీ వాటర్ పొల్యూషన్ వల్ల మనకి వాటర్ బాండ్ డిసీజ్ అనేవి రావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద కంటామినేటెడ్ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో దే విల్ అట్రిబ్యూట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై యాజ్ వెల్ యాజ్ అదర్ పారాసైట్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క వాటర్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా పెద్ద మొత్తంలో మనకి వాటర్ బాండ్ డిసీజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ కలరా కానివ్వండి, ఓకే, డిసెంట్రీ కానివ్వండి, వీటి వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు సో మస్కిటో బాండ్ డిసీజెస్ అనేటువంటి డెంగ్యూ, మలేరియా, సో అదర్ మస్కిటో బాండ్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మస్కిటోస్ హ్యావింగ్ ద బ్రీడింగ్ గ్రౌండ్స్ ఇన్ ద స్టాగ్నెంట్ వాటర్. ఎక్కడైతే మనకి వాటర్ అనేది స్టాగ్నెంట్గా ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఈ యొక్క పాపులేషన్ అనేది కూడా గ్రో అవుతుంది. సో ఓవరాల్గా వాటర్ బాండ్ డిసీజెస్ అనేవి మనకి ఇక్కడ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో రీసెంట్గా మనకి డిసెంట్రీ కానివ్వండి, కలరా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా ఎందుకు ప్రబలుతున్నాయంటే బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ రిసోర్సెస్. ఓకే, ఎస్పెషలీ బీహార్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఎక్కువగా కనబడుతుందంటే బికాస్ ద గంగా రివర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కంప్లీట్లీ పొల్యూటెడ్ అండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ బాండ్ డిసీజెస్. కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఈస్ ద మెటల్ పాయిజనింగ్. సో హెవీ మెటల్ పాయిజనింగ్ అనేది కూడా మనకు జరుగుతుంది. ఎందుకంటే సో మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ కంటామినేట్ బై ద ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్. సో ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా ఈ యొక్క హెవీ మెటల్స్ అనేవి, ఓకే, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి లేదా హెవీ ఇండస్ట్రీస్ కానివ్వండి, వీటి నుంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెటల్ కంటెంట్ అనేది ఈ యొక్క వాటర్ బాడీస్లోకి వచ్చి చేరుతుంది. మోస్ట్లీ ఇన్ ద గంగటిక్ రీజియన్లో మనకి ఎక్కువగా ఈ యొక్క హెవీ మెటల్ పాయిజనింగ్ అనేది కనబడుతుంది. సో లైక్ ఆర్సనిక్ కానివ్వండి, టిన్ కానివ్వండి, ఓకే, నికెల్, క్రోమియం ఇవన్నీ కూడా, సో ఆల్ దీస్ ఆర్ హెవీ మెటల్స్. సో దీనివల్ల ఏమవుతుందా, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హెల్త్ హజార్డ్ కింద ఇది కనబడుతుంది. సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ గెటింగ్ హెవీ మెటల్ పొల్యూషన్ బికాస్ ఆఫ్ ద కంటామినేటెడ్ వాటర్. సో ఈ విధంగా అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ నుంచి కానివ్వండి, ఓకే, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, డొమెస్టిక్ ఎఫ్లూయెంట్స్, ఓకే, ఈ విధంగా మనకి హెవీ మెటల్ పాయిజనింగ్ అనేది ఇండియాలో ర్యాంపాంట్గా కూడా మనకి ఎక్కువగా కనబడుతూ ఉంది. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటమ్మా, చైల్డ్ మోర్టాలిటీ. సో ఇక కంటామినేటెడ్ వాటర్ వల్ల ఏమవుతుంది, సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ అనేది పెరుగుతుంది. ఎస్పెషలీ ఎవరైతే అండర్ 5 years ఆఫ్ ఏజ్ ఉంటారో వాళ్ళ యొక్క డెత్ కాజ్ అంతా కూడా మోస్ట్లీ డయేరియా అనేది మనకు కనబడుతుంది. సో డయేరియా ఇస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ కాజ్ ఫర్ ద
డెత్స్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ హ్యావింగ్ ద ఏజ్ అండర్ 5. ఓకే, 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద డెత్స్ మనం తీసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడా ఎక్కువగా డయేరియా వల్ల, అంటే ఏంటంటే వాటర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారన్న విషయాన్ని చాలా విస్మయానికి అయితే గురి చేస్తుంది. ఓకే, అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్. ఎస్పెషల్లీ ఈ యొక్క క్యాన్సర్ ప్రాబిలిటీ అనేది కొన్ని వందల రెట్లు పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క కెమికల్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ మోస్ట్లీ కార్సినోజెనిక్, అంటే ఏంటమ్మా దే ఆర్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అనమాట. సో ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎవరైతే నివసిస్తున్నారో, లేదా అగ్రికల్చర్ ఏరియాస్లో ఎవరైతే నివసిస్తున్నారో, సో వాళ్ళు తరచుగా ఈ యొక్క వాటర్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. సో దట్ వాటర్ విల్ బీ కంప్లీట్లీ కంటామినేటెడ్. గ్రౌండ్ వాటర్ కానివ్వండి, లేదా వాటర్ సప్లై కానివ్వండి, అంతా కూడా కంటామినేట్ అయిపోవడం వల్ల సో దే విల్ బీ మోర్ ప్రోన్ టు ద క్యాన్సర్ రిస్క్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం వీళ్ళలో కొన్ని వందల రెట్లు ఎక్కువగా మనకైతే కనబడుతూ ఉంటుంది. సో వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ పీపుల్. ఓకే, సో దీస్ ఆర్ ద హెల్త్ హజార్డ్స్ రిగార్డింగ్ ద వాటర్ పొల్యూషన్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద గవర్నమెంట్ మెజర్స్ టు అడ్రస్ దిస్ వాటర్ పొల్యూషన్. గవర్నమెంట్ ఎట్లాంటి మెజర్స్ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా చర్చిద్దాము. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ నమామి గంగా. సో నమామి గంగా ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషల్లీ డన్ ఫర్ ద రెజ్యునేషన్ ఆఫ్ గంగా. సో క్లీన్ గంగా కోసం, ఓకే, రెజ్యునేటింగ్ గంగా కోసం ఈ యొక్క నమామి గంగా ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందమ్మా. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ గోల్ ఏంటి? సో మొత్తం గంగా రివర్ని క్లీన్ చేసేటువంటి పనిని వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ యొక్క సీవేజ్ స్లడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీట్ చేయడానికి సో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూని వీళ్ళు ఖర్చు చేశారు. ఎస్పెషల్లీ పొల్యూటెడ్ సిటీస్ అయినటువంటి వారణాసిలో ఈ యొక్క సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా చాలా పెద్ద మొత్తంలో పొల్యూషన్ని అరికట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నేషనల్ వాటర్ పాలసీ 2012 ఏదైతే ఉందో, సో దీని ద్వారా మనకు వాటర్ క్వాలిటీ యొక్క గైడ్ లైన్స్ని మనం సెట్ చేసుకోవడం జరిగింది. సో రివర్ వాటర్ బేసిన్స్లో ఈ యొక్క వాటర్ క్వాలిటీ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ క్వాలిటీ అండ్ సేఫ్ వాటర్ని అందించాలనేటువంటి మొత్తం పాలసీ డెసిషన్ అంతా కూడా ఈ యొక్క వాటర్ పాలసీ 20 లెవెల్లో మనకి ఉండడం జరిగింది. దీని ద్వారా ఒక బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ని అందించేటువంటి ప్రయత్నం అయితే గవర్నమెంట్ తరఫున చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ మెజర్, దట్ ఈస్ ద ఎన్జిటి. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ ద హైయెస్ట్ బాడీ రిగార్డింగ్ ద ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని అడ్రస్ చేయడానికి ఉన్నటువంటి హైయెస్ట్ బాడీ కింద ఎన్జిటీని మనం చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఎన్జిటి ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ద వాటర్ పొల్యూషన్. ఇండియాలో ఉన్నటువంటి వాటర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి తన వంతు ప్రయత్నం అయితే ఎన్జిటి ద్వారా గవర్నమెంట్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ దిస్ ఎన్జిటి గేవ్ సో మచ్ ఆఫ్ ఆర్డర్స్ ఫర్ ద క్లోజర్ ఆఫ్ పొల్యూటింగ్ ఇండస్ట్రియల్ యూనిట్స్. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే ఇండస్ట్రియల్ యూనిట్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ ఈ యొక్క వాటర్ సోర్సెస్ని ఏవైతే డ్యామేజ్ చేస్తున్నాయో వాటినన్నింటినీ కూడా షట్ డౌన్ చేయడానికి సో ఎన్జిటి చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద సిపిసిబి గైడ్లైన్స్. సిపిసిబి గైడ్లైన్స్ అంటే ఏంటమ్మా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో, ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో త్రూ దిస్ స్టాట్యుటరీ బాడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు మానిటర్ ద స్టేషన్స్. ఏవైతే ఈ యొక్క వాటర్ పొల్యూషన్ ఏరియాస్ ఉన్నాయో ఆ యొక్క స్టేషన్స్ని వీళ్ళు మానిటర్ చేయడానికి కానివ్వండి, దాంతోపాటు సో ఒక కరెక్టివ్ మెజర్స్ ద్వారా పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేయాలి, దాంతోపాటు శానిటేషన్ యాజ్ వెల్ యాజ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద ప్రాపర్గా గైడ్ లైన్స్ అన్నీ కూడా సిపిసిబి నుంచి మనకైతే రావడం జరుగుతుందమ్మా. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద జల్ జీవన్ మిషన్. సో ఈ యొక్క మిషన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, సో మొత్తం ఇండియాలో ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటినన్నిటిని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసేటువంటి విధంగా, సో దాంతోపాటు పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఈ యొక్క మిషన్ మనం రూపొందించుకున్నాము. ఓకే, సో దీని ద్వారా మన యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 ఏదైతే ఉందో, దట్ ఈస్ ప్రొవైడింగ్ సేఫ్ అండ్ క్లీన్ వాటర్ అయితే మనం ఈ అద్భుతమైనటువంటి జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ అందించేటువంటి ప్రయత్నం అయితే మనం చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. అండ్ కమింగ్ టు ద పెనల్టిమేట్ వన్, దట్ ఈస్ ద కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్స్. సో కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్స్ అంటే ఏంటి, సో ఎస్పెషల్లీ గవర్నమెంట్ సైడ్ నుంచే కాకుండా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఎన్జిఓస్ కానివ్వండి, సో గ్రీన్ కన్జర్వేషనిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఎన్వైరన్మెంటలిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారా ఓకే సో గవర్నమెంట్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ ప్రోగ్రాంలో కొలాబరేట్ అవుతూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఆర్గనైజేషన్స్ లైక్ తరుణ్ భగత్ సింగ్ అనేటువంటిది సో రాజస్థాన్లో ఉంది. సో ఇక ఆర్గనైజేషన్ ఏం చేస్తుందమ్మా, ఎస్పెషల్లీ
ఇట్ ఈస్ హెల్పింగ్ ద రివైవల్ ఆఫ్ ద రివర్స్. ఏవైతే చనిపోతున్నటువంటి రివర్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఒక కమ్యూనిటీ లెడ్ పార్టిసిపేషన్ ద్వారా వాటిని రెజ్యూనేట్ చేసేటువంటి విధంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ కంప్లీట్లీ సపోర్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్. ఓకే, అండ్ ఫైనల్ వన్ ఈస్ ద పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. ప్రజల్లో కూడా మనకి అవేర్నెస్ అనేది రైజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ త్రూ ద డెసిషన్ మేకింగ్ అథారిటీస్ మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో మిగిలిన వాళ్ళందరినీ కూడా డెసిషన్ మేకింగ్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. సో ఎన్జిఓస్ కానివ్వండి, లేదా ఎన్వైరన్మెంటలిస్ట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొలాబరేట్ అయ్యి ఒక కాంప్రహెన్సివ్ డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద క్లీన్ వాటర్ రిసోర్సెస్ అండ్ ఆల్సో లోకల్ వాటర్ మేనేజ్మెంట్ని మనం ప్రమోట్ చేసినట్టయితే సో వాటర్ని సస్టైనబుల్గా, ఈక్విటబుల్గా అందరికీ కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్ సోర్స్. వితౌట్ వాటర్ లైఫ్ కెనాట్ ఎగ్జిస్ట్. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా వాటర్ యొక్క ఇంపార్టెన్స్ని మనం ప్రజలకు చాటి చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్ అమ్మ. సో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేదా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల ఎట్లాంటి క్యాంపెయినింగ్ అంతా జరుగుతుంది, ఏ విధంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా వాటర్ పొల్యూషన్ని మనం అడ్రస్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సో వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇన్ ద డైలీ లైఫ్. ఓకే, సో ఎందుకంటే వాటర్ ఈజ్ క్యారింగ్ సో మచ్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్లాంట్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ద యానిమల్ గ్రోత్. ఓకే, యానిమల్ గ్రోత్ కానివ్వండి, ప్లాంట్ గ్రోత్కి చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తాయి. సో వితౌట్ ఎనీ వాటర్ దిర్ ఇస్ నో లైఫ్. అట్లాంటి వాటర్ అంతా కూడా పొల్యూట్ కాకుండా మనం చాలా జాగ్రత్తగా ఎఫర్ట్స్ అనేవి మనం పెట్టాల్సి ఉంటుంది. బికాస్ వాటర్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్ మీన్స్ ఆబ్వియస్లీ వీఆర్ ఎండింగ్ అవర్ లైఫ్స్. అంటే మన లైఫ్స్ అనేవి సో త్వరలో ముగుస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రైట్ నౌ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే మన ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం కింద ఇండియా ఉంది. సో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి జనాభాకి అంతటికి కూడా వాటర్ రిసోర్సెస్ సరిపడినంత ఉన్నాయంటే ఖచ్చితంగా లేవు. ఓకే, సో ఉన్న వాటర్ కూడా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ ఇట్ పొల్యూటెడ్. సో ఎప్పుడైతే మనకి వాటర్ పొల్యూషన్ అనేది పెరిగిపోతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఇట్ విల్ కాజ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్. సో ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ మీద, బయోడైవర్సిటీ మీద చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. దాంతోపాటు పబ్లిక్ హెల్త్ని కూడా ఇది డ్యామేజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ క్రియేటింగ్ హెల్త్ హజార్డ్స్. దాంతోపాటు మనకి వాటర్ బాండ్ డిసీజెస్ని చాలా పెద్ద మొత్తంలో ఇంక్రీజ్ చేయడం ద్వారా సో ఇండియాకి నష్టం అనేది ఏర్పరుస్తుంది. సో ఖచ్చితంగా ఇట్లాంటి వాటర్ పొల్యూషన్ అనేది ఇంకొంచెం ఫర్దర్గా అగ్రివేట్ అయితే ఆబ్వియస్లీ వీ విల్ ఎండ్ అప్ ఇన్ లాట్ ఆఫ్ మెస్. ఓకే, సో దానికోసం ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేయాలమ్మా, సో గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ద మెజర్స్ టు కంట్రోల్ ద వాటర్ పొల్యూషన్. ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా గవర్నమెంట్ ఏం చేయాలి, సో ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఏ వెరీ క్లీనర్ సేఫర్ వాటర్ ఫర్ ఆల్. అంటే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 ప్రకారం ఏవైతే ప్రతి ఒక్కరికి కూడా క్లీన్ సేఫ్ వాటర్ని అందించేటువంటి ప్రయత్నం ఏదైతే చెప్పారో సో వాటిని ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా ఎవరైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లీన్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ని అందించేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం మీ కామెంట్స్ అన్నిటినీ కూడా నేను చదువుతాను. ఓకే, అండ్ ఐ విల్ గివ్ యూ రిప్లైస్ ఆల్సో. ఓకేనమ్మా, సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ వీడియో. సో ప్లీజ్ మా యొక్క ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయండి. ఓకే, సో దాంతోపాటు మా వీడియోని మీరు లైక్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వీడియోని షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద ఎంటైర్ తెలుగు స్టేట్స్ ఆఫ్ ద టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ కింద ఈ మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. ఓకే, అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులారో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎస్పెషల్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా ప్రత్యేకంగా మనం డిజైన్ చేసుకున్నాము. ఓకే, సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫర్ క్రాకింగ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. ఓకే, సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ 500 క్వశ్చన్స్ని మనం కవర్ చేద్దామని ప్రామిస్ చేశాము. కానీ ఆల్మోస్ట్ ఆల్ 1000 క్వశ్చన్స్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు అందిస్తున్నాము, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి ఇంకా కొంచెం ఫర్దర్గా వెళ్ళినట్టయితే ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్గా సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో వాటి నుంచి అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ వరకు
మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ మనం డిజైన్ చేశాము. వాటినన్నింటినీ కూడా ప్రోగ్రాంలో చెప్పడం అయితే జరిగింది. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్కి రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ కానివ్వండి, కన్క్లూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసేటువంటి బాధ్యత కూడా మాదే. ఓకేనా? సో ఈ విధంగా సిలబస్ అంతా కూడా ఎస్పెషల్లీ ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తూ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మీకైతే అందించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఫీజు వచ్చేసమ్మా 9,999 రూపాయలు మాత్రమే. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వెంటనే ఈ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్లీజ్ గెట్ ఎన్రోల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ ద మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్. ఓకేనా? రైట్ అమ్మా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే అడగండి, నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.